బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతమైతే ఇక కాశీగాడింటి వైజాగ్ వెళ్ళిపోతుందనని మెసేజ్ పెట్టాడు. వెంటనే వెళ్ళి కలవాలి. నా కొడుక్కి బాగైందో లేకపోతే వాడికి ఏమైనా ప్రమాదం అయిందో, ఎందుకు వీళ్ళు ఇంత అర్జెంటుగా వైజాగ్ వెళ్తున్నారో అని చెప్పేసి పారిజాతమైతే ఇంకా గబగబా కాశీ ఇంటి దగ్గరికి అయితే బయలుదేరుతుంది. ఇక ఇంతలోకి స్వప్న అయితే కాశీ అన్నయ్య, వదిన, అలాగే పెద్దమ్మ, మమ్మీ, డాడీ అందరూ కూడా మనం వైజాగ్ వెళ్తున్నామని చాలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వైజాగ్ వెళ్ళడం అంత అవసరమా? అలా అంటావేంటి తిల్లు? నాన్నను చూస్తున్నావు కదా, రోజు రోజుకి నాన్న పరిస్థితి బాగా మారిపోతుంది. ఇక్కడే ఉంటే నాన్న ఏమైపోతాడోనని నాకు భయంగా ఉంది తిల్లు. అందుకే మనం వైజాగ్ వెళ్ళిపోతే నాన్న అక్కడ ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఏ సమస్య ఉండదు. మళ్ళీ నాన్నకి బాగయ్యాక మనం తిరిగి ఇక్కడికి వచ్చేద్దాము. సరే కాశీ, మావయ్య గారి కంటే నాకేది ముఖ్యం కాదు. అలాగే వెళ్దాము. అవును, ఇంతకీ మీ నాన్నమ్మకి మెసేజ్ చేస్తానన్నావు, చేసావా? చేశాను, కానీ రిప్లై రాలేదు. అదేంటి, కన్న కొడుకుని వైజాగ్ వెళ్ళిపోతున్నాడని ఆ పెద్దావిడికి కనీసం బాధ కూడా లేదా అని అంటూ ఉంటే, అనవే అను, నన్ను ఎన్ని మాటలైనా అంటావు, నీ నోరు అలాంటిది కదా అని చెప్పేసి పారిజాతం అంటుంది. ఇక కాశీ, నాన్నమ్మ అలా అంటావేంటి? మరి నీ పిల్ల నా గురించి అలా మాట్లాడుతుంటే దాన్ని నోరు మూయించకుండా నువ్వు కూడా వక్కసులు పలుకుతున్నావు కదరా. అది కాదు నాన్నమ్మ. అమ్మమ్మ గారు, నేనేమి మిమ్మల్ని తప్పుగా అనలేదు. మీ అబ్బాయి వైజాగ్ వెళ్ళిపోతుండే కూడా మీరు రిప్లై ఇవ్వలేదని అన్నాను. రిప్లై ఇవ్వలేదంటే నేను ఇక్కడికి వస్తున్నానని ఆ విషయం మాకేమైనా చెప్పారా ఏంటి? ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? అచ్చం మీ అన్నయ్య వదినలాగా నిజాయితీ ఉన్నవాళ్ళు అలాగే మాట్లాడతారు. నాది కూడా అదే రక్తం కదా, అందుకే అలా ఉన్నాను అంటారే. మీరెన్నేనా అంటారు. నీ వదిన తప్పు చేసి తప్పించుకుంది, కానీ ఖచ్చితంగా రేపో మాపు శిక్ష అనుభవిస్తుంది. ఎవరు అనుభవిస్తారో మేము చూస్తాంలే అమ్మమ్మ గారు. తప్పు చేసిన వాళ్ళని మా అన్నయ్య అలాగే మా వదిన అంత ఈజీగా వదిలిపెట్టారులే అని అంటూ ఉంటే, ఇక పారిజాతం ఇది ఏదో నన్ను నా మనవరాల్ని అన్నట్టే అనిపిస్తుందేంటి? కొంప తీసి దశరథ అన్నట్టు ఆ కేసులన్నీ వెనక్కి తీసుకొస్తే నేను అడ్డంగా దొరికిపోతానుగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇక కాశీ, నాన్నమ్మ ఇలా గొడవ పడుతూ ఉంటావా? నాన్నతో మాట్లాడేది ఏమైనా ఉందా? నా కొడుకు ఎక్కడ్రా? ముందు నా కొడుకుని చూపించు. అదిగో నాన్న రూమ్లో ఉన్నారు. అవునా? ఆయన ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు? నాన్న ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాన్న త్వరగా కోలుకుంటాడని నాన్నని ఎక్కడికి తీసుకెళ్తున్నాను. అవునా? మరి వాడినింట్రా రూమ్లో బంధించావు? నాన్న ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, నాన్నతో మాట్లాడుతాను అంటూ చాలా గొడవ చేస్తున్నారు. అందుకే ఎక్కడికైనా వెళ్ళిపోతారనే భయంతో రూమ్లో బంధించాను. అవునారా? ఎలా ఉండేవాడు నా కొడుకు, ఇలాంటి పరిస్థితి పట్టింది అంటూ పారిజాతం అయితే ఇక రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళగానే దాసు పారిజాతాన్ని చూసి, అమ్మా అమ్మ వచ్చావా అమ్మా? అమ్మ, నేను ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను దశరథన్నతో మాట్లాడాలి. నువ్వే నా కాశీకి చెప్పమ్మా. ఏంటని అంటుంది. ఇంతకీ అసలు నీకు ఏమైంది? నువ్వు దశరథ్తో ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి, ఒక దుర్మార్గురాల గురించి నేను అన్ని నిజాలు వదినతో, అన్నయ్యతో, శివనారాయణ గారితో చెప్పాలమ్మా. ఏంటని అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అయినా ఇలా ఉండడం వల్లే నీ తల మీద ఎవరో కొట్టి పారిపోయారు. అసలు నీ తల మీద కొట్టిన దుర్మార్గుడు ఎవర్రా? ఎవరు నిన్ను కొట్టింది? ఇంత మంచితనంగా ఉండే నిన్ను ఎవర్రా చంపాలని చూసింది చెప్పరా అని వెనకాలనే, నన్ను కొట్టింది ఎవరో కాదమ్మా, నీ మనవరాలు జ్యోత్స్న, నా కన్న కూతురు జ్యోత్స్న. ఏంటని అంటుంది. ఒరే దాసు, నిన్ను నీ కూతురు కొట్టడం ఏంటి? అది ఎప్పటికీ అలా చేయదు. నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి జ్యోత్స్నని గుడ్డిగా నమ్ముతున్నావమ్మా. కానీ జ్యోత్స్న తను అనుకున్నది సాధించడం కోసం ఈరోజు కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నా ప్రాణాలు తీయాలని చూసింది. పెంచుకున్న దశరథ అనే ప్రాణాలు కూడా తీయాలని చూస్తుంది. ఇప్పుడు నువ్వేదైనా తప్పు చేస్తే నిన్ను కూడా తన అవసరం కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. ఒరే దాసు, నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదురా. అవును అమ్మా, నేను చెప్తుంది అక్షరాల నిజం. జ్యోత్స్న చాలా దుర్మార్గంగా ఉంది, అందుకే నా ప్రాణాలు తీయాలని చూసింది. నీ ప్రాణాలు తీయాల్సినంత కోపం దానికి నీ మీద ఎందుకుందిరా? నువ్వు దాని కన్న తండ్రిని కూడా తెలుసు కదా దానికి. అలాంటప్పుడు అది నీ ప్రాణాలు ఎందుకు తీస్తుంది? ఎందుకంటే ఆ ఇంటి వారసురాలు ఎవరో నాకు తెలుసు. ఆ నిజం ఎక్కడ నేను బయట పెడతానన్న భయం, ఆ భయమే జ్యోత్స్న నన్ను చంపాలని చేసింది. ఏంటని అంటుంది. అంటే ఆ ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసా? తెలుసమ్మా. నువ్వు అలాగే ఆ కుటుంబం అసహించుకుంటూ దూరం పెడుతున్న దీపే ఆ ఇంటి ఏకైక వారసురాలు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. దాసు, నువ్వేమంటున్నావురా? దీప ఆ ఇంటి వారసురాలా? సుమిత్ర దశరథ కూతురా? శివనారాయణ మనవరాలా? అవునమ్మా. ఆ రోజు కబేలాకి ఆ బిడ్డని చంపేమని నువ్వు చెప్పావు, కానీ వాడు ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడే కుబేర్ వచ్చి దీపని తీసుకెళ్లి పెంచుకున్నాడు.
దీప తన సొంత కూతురులాగా పెంచుకున్నాడు. ఈ రహస్యం ఎప్పటికీ బయటపడకూడదని అనసూయ గారితో ఒట్టు వేయించుకున్నాడు. ఇదే నిజం జోష్నతో నేను చెప్పాను. అందుకే జోష్న ఈ నిజం ఎక్కడ బయటపడుతుందన్న భయంతోనే నన్ను చంపాలని చూసింది. అలాగే దీపని కార్తీక్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఈ విషయం ఎలా అయినా సరే నిన్న దశరథన్నయ్య సుమిత్ర వదనతో చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా బయట నుంచి సౌండ్ వస్తుంది. ఇంకా దాసు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక కాశీ అలాగే స్వప్న నానా నానా అంటూ లోపలికి వస్తారు. ఏమైందిరా, నా కొడుకు ఇప్పటిదాకా బాగానే మాట్లాడాడు కదా. నాన్నకి సౌండ్ పొల్యూషన్ ఉంది మా గ్రాని. ఈ దెబ్బ తగిలినప్పటి నుంచి నాన్న గతం గుర్తొస్తుంది. కానీ ఏదైనా సౌండ్ వినిపించిన వెంటనే నాన్న గతాన్ని మర్చిపోతున్నాడు. ఇదిగో ఇలా రియాక్ట్ అవుతున్నాడు. నాన్న నీతో ఏమన్నా మాట్లాడా గ్రాని అని వెనకాలనే ఒక్కసారిగా ఇక పారిజాతం ఏం మాట్లాడటం, నా ఫ్యూజులు ఎగిరిపోయే విషయం చెప్పాడు. జోష్న ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు. చెప్తా దాని పని అంటూ పారిజాతం నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడను అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ఇక స్వప్నకి అలాగే కాశీకి ఏమీ అర్థం కాదు. ఇంకా ఒక పక్కన దశరథ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏంటండి దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు? అవును సుమిత్ర, కోర్టులో జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నాను. అంటే మీరు దీప తప్పు చేయలేదని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను సుమిత్ర. అదేంటండి? అవును, నువ్వెవరో తెలియనప్పుడే దీప తన ప్రాణాలకు తెగించి ఆ రోజు నీ ప్రాణాన్ని కాపాడింది. అలాగే కాశీ ఎవరో తెలియనప్పుడే దీప యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో ఉన్న రోడ్డు మీద ఉన్న కాశీని కాపాడింది. అలాంటప్పుడు దీప నన్ను స్వయంగా చంపాలని ఎందుకు అనుకుంటుంది? ఆలోచించు. మీరు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. కానీ మనందరి కళ్ళతో దీప మిమ్మల్ని గన్తో షూట్ చేయడం చూసాం కదా. బుల్లెట్ నొక్కడం నువ్వు చూసావా సుమిత్ర? చెప్పు. అలాగే నాన్న కానీ జోష్న కానీ పిన్ని కానీ ఎవరైనా సరే దీప గన్లోని బుల్లెట్ నొక్కడం చూసారా? అలా చూస్తే దీప ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా. అలాగే నా గుండెల్లో బుల్లెట్, నాన్న రివాల్వర్ గన్లోని బుల్లెట్ ఒకటే మ్యాచింగ్ అవ్వాలి కదా. అలా అవ్వలేదంటే నన్ను దీప కాల్చలేదనే కదా సుమిత్ర అర్థం. కార్తీక్ సాక్ష్యాలు మార్చాడని జోష్న అంటుంది. జోష్న మాటల్ని నువ్వు నమ్ముతావా? చెప్పు సుమిత్ర. జోష్న మనకి తెలియకుండా ఎన్ని తప్పులు చేసింది మర్చిపోయావా? శౌర్య ఆపరేషన్ గురించి తనకి తెలిసినా కూడా మనతో నిజం చెప్పకుండా చివరి వరకు కూడా శౌర్యకి డబ్బులు ఇవ్వకుండా చేసింది. అలాంటి జోష్న దీప మీద కోపంతోనే ఇలా దీపని తప్పు పట్టిస్తుందేమో ఆలోచించు. మీరు అంటుంటే నాకు అలాగే అనిపిస్తుందండి. కాకపోతే సుమిత్ర, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఒకటి ఉంది. ఏంటని మీరు అంటుంది? అవును, సీసీ కెమెరాలు అన్నీ కూడా ఆన్లోనే ఉన్నాయి. అలాగే దీప ఈ ఇంటికి వచ్చేటప్పుడు బయట జోష్నతో చాలాసేపు గొడవ పడింది. జోష్న దీపతో ఏదో మాట్లాడుతూ దీపని చాలా రెచ్చగొట్టింది. అంటే వాళ్ళ మధ్య ఏదో పెద్ద డిస్కషన్ అయింది. అది ఎందుకో ఏం జరిగిందో మనకి తెలీదు. ఆ విషయం గురించి తెలిస్తే అన్ని నిజాలు బయటపడతాయి. అలాగే జోష్న తీసుకొచ్చి దీపని చంపుతారని దీప తలపైన గన్ కూడా పెట్టింది. ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళ మధ్య ఏదో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ ఏంటో తెలిస్తే ఈ సమాధానాలన్నింటికీ కూడా మనకి జవాబు దొరుకుతుంది అని ఎనగాలని సుమిత్ర షాక్ అయిపోతుంది. ఇంకా ఒక పక్కన జోష్న అయితే తన రూమ్లో రెడీ అవుతూ ఉంటే అప్పుడే పారిజాతం జోష్నని చేయి పట్టుకొని ఈడ్చుకుంటూ బయటికి లాక్కెళ్తుంది. అప్పుడే దశరథ రూమ్లోంచి అది చూస్తాడు. ఇదేంటి పిన్ని జోష్నని అంత కోపంగా బయటకు తీసుకెళ్తుంది, ఏమై ఉంటుంది అని చెప్పేసి దశరథ ఇక వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే హాల్లోకి రాగాలనే గ్రాని ఏం చేస్తున్నావు నువ్వు? ముందు నేను చెప్పింది వినవే, పద బయటికి అంటూ లాక్కుంటూ బయటకైతే తీసుకుని వెళ్తుంది. ఇక బాల్కనీలోకి వెళ్ళగానే గ్రాని నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు, ఎందుకు నన్ను ఇలా లాక్కెళ్తున్నావు? నాకు ముఖ్యమైన పని ఉంది. ఏంటి నీకు అంత ముఖ్యమైన పని? గ్రాని ఇప్పుడు నీకేంటి అంత కోపంగా ఉంది నా మీద? కోపం కదే, నువ్వు చేసిన పనికి నేను ఇక్కడే చంపాలన్నంత కోపం వస్తుంది. గ్రాని నేనేం చేశానని? అయినా నేను అంత పెద్ద తప్పు ఏం చేశానని? ఏం చేసావా? ఎందుకే నా కొడుకుని చంపాలనుకున్నావు? ఎందుకు నా కొడుకు తల మీద గట్టిగా కొట్టి వాడి ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నావు అని అంటుంది. ఒక్కసారిగా దశరథ ఆ మాటని విని షాక్ అవుతాడు. అంటే పిన్నికి దాసని కొట్టింది జోష్న అన్న విషయం తెలిసిపోయినట్టుంది. అంటే దాసకి గతం గుర్తొచ్చిందా? దాసే పిన్నితో నిజం చెప్పాడా అని అనుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. గ్రాని నువ్వేమంటున్నావు? ఈ విషయం నీకెలా తెలుసు? అంటే నా కొడుకు చెప్పింది నిజమేనమాట, నా కొడుకుని కొట్టింది నువ్వే అన్నమాట అని అనగానే గ్రాని గట్టిగా అరవమ్మకు. అరవటం కాదే, ఈరోజు నిన్ను చంపేనంత కోపం వస్తుంది. ఎందుకే అభం శుభం తెలియని అమాయకుడైన నా కొడుకుని ఎందుకు కొట్టావు చెప్పవే? గ్రాని ఆపుతావా? ఆపడం కాదే, అసలు నేను ఇదంతా చేసింది నా కొడుకు కోసం. కానీ
నువ్వు నా కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తున్నావా? కన్న తండ్రి ప్రాణాలు తీయాలన్నంత కర్కూర్తుతనం నీకెలా వచ్చింది? అంత కర్కటంగా ఎలా తయారయ్యావే? దశరథ నీ కన్న తండ్రి కాదు, దాసుగాడి నీ కన్న తండ్రి అనే విషయం నీకు తెలుసు కదే. అలాంటప్పుడు ఎలా వాడి ప్రాణాలు తీయాలనుకున్నావు చెప్పవే అని జోష్న మెడ పట్టుకుని అడుగుతూ ఉంటే దశరథ ఆ మాట విని షాక్ అయిపోతాడు. ఇదేంటి దాసు జోష్న తండ్రి అని పిన్నికి చెప్తుంది? జోష్న నా కూతురు కదా, నాకేం అర్థం కావట్లేదే, ఏంటిదంతా అని అనుకుంటాడు. ఇక జోష్న, గ్రాని ఆపుతామా? నాకంతా తెలుసు. చిన్నతనంలోనే నువ్వు బిడ్డల్ని మార్చేసి ఈ ఇంట్లో వారసురాల్నిగా నన్ను మార్చావు. నీ మనవరాల్ని ఈ ఇంటి వారసురాలు చేయాలనుకోవడం నీ పంతం. ఆ పంతాన్ని ఎలా అయినా గెలిపించడం నా సొంతం. ఏంటి నువ్వంటుంది? అవును గ్రాని, అప్పుడు నువ్వు ఎంతో తెలివితో పుట్టగానే నన్ను మార్చి ఈ ఇంటికి వారసురాలు చేసావు. ఈ ఇంటి వారసురాల్ని అనాథని చేశావు. కానీ ఈ విషయం గురించి నీ కొడుకు దాసు మా నాన్నతో చెప్తాను అన్నాడు. మరి అలా చెప్తే అప్పుడు నీ కళ నా ఆశ ఏమవుతాయి చెప్పు? అందుకని నా కొడుకు ప్రాణాలు తీస్తావా? చెప్తే చెప్పనివే, అంత మాత్రాన నా కొడుకు ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? ఏంటి గ్రాని నువ్వంటుంది? అంటే అవునే, నాకంతా తెలిసిపోయింది. ఆ దీపని నువ్వు చంపాలనుకోవటం, అలాగే దీప వెనక పట్టం, సౌరని చంపుతాననే సౌరని చంపించడం, దీనంతటికీ వెనక కారణం దీప దశరథ సుమిత్ర కూతురన్న విషయం నీకు తెలిసిపోయింది. అందుకే కదా నువ్వు దీపని చంపాలనుకుంది. నాకంతా తెలిసిపోయింది అని వెనకాలే జోష్న అలాగే దశరథ షాక్ అయిపోతారు. ఇక జోష్న అయితే, గ్రాని ఏమంటున్నా నువ్వు? ఈ విషయం నీకెలా తెలుసు? నేనంతా విన్నానే. నా కొడుకు దాసు అంతా నాతో చెప్పాడు. దీప ఇంటి వారసురాలన్న విషయం నీకు తెలిసిందన్న విషయం నాకు అర్థమైంది. అందుకేగా దీపని సౌరని చంపించాలి అనుకున్నావు. అందుకే కదా దీపని ఈ భూమి మీద లేకుండా చేస్తానని 2 సార్లు దీపం మీద అటాక్ చేయించావు. ఇప్పుడు కూడా దశరథని గన్తో షూట్ చేయించి దీపం మీద నేరం నెట్టి దీపని జైలుకి పంపించాలి అనుకుంటున్నావు కదా. నాకంతా తెలిసిపోయిందిగా. అయితే వినుగ్రాని, అవును, ఇదంతా నేను నా కోసమే చేస్తున్నాను. కేవలం ఈ ఆస్తిని నా భావని దక్కించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాను. ఈ ఇంటి వారసురాలుగానే నేను చావాలి, అంతే తప్ప ఆ దీప ఎప్పటికీ ఈ ఇంటి వారసురాలు కాకూడదు. ఇంత కోట్ల ఆస్తిని ఎలా వదులుకుంటాననుకుంటున్నావు? అందుకే ఇలా చేశాను. ఏంటిప్పుడు అని వెనకాలనే, ఉసే జోష్న, నువ్వు చేసే పనులు బయటపడితే ఏమవుతుందో తెలుసా? గ్రాని, ఒకవేళ నేను చేసిన పనులు బయటపడితే అంతా నీ మీద నడతాను. ఎందుకంటే ఆ రోజు మా అమ్మని, సుమిత్ర అమ్మని గుడిలో నువ్వు చంపించాలనుకోవడం నాకు తెలుసు. విన్నావుగా, డాడీ దాని గురించి మాట్లాడాడు. ఇదంతా నువ్వే చేశావని, చిన్నతనంలోనే పిల్లల్ని మార్చేసిన నువ్వు ఇలాంటి పని చేయవా అని తాత నిన్ను ఖచ్చితంగా అపార్థం చేసుకుంటాడు. నేను సాల్వ్ అంటే నా కొడుకు చెప్పింది నిజమే. ఎప్పటికైనా నువ్వు నా ప్రాణాలు కూడా తీస్తావు అన్నాడు. అదే నిజం చేసావు కదే దుర్మార్గురాలా, నిన్ను వదలను అని చెప్పేసి ఇంకా పారిజాతం అంటూ ఉంటే, గ్రాని ఇప్పుడు అనవసరంగా గొడవ చేసి రచ్చ చేస్తే నాతో పాటు నువ్వు కూడా ప్రాబ్లంలో పడతావు. సైలెంట్గా ఉంటే నువ్వు కూడా ప్రాణాలతో ఉంటావు, నీ కొడుకు కూడా. అందుకనే వాడు వైజాగ్ వెళ్ళిపోతున్నాడు. అవునా? అయితే ఇక నీ కొడుకు ప్రాణాలకి ప్రాబ్లం లేదు. ఇక నువ్వే నేను చెప్పినట్టు విను, అప్పుడు నీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండదు. నువ్వు నాకన్నా దుర్మార్గంగా ఉన్నావు కదే గ్రాని. ఈ రక్తం మా నాన్నది అయినా మా నాన్న బుద్ధి నాకు రాలేదు, అంతా నీ బుద్ధిలో వచ్చాయి. అందుకే నేను అనుకున్న దానికోసం ఆ దీపనేంటి దాని కూతుర్ని కూడా చంపుతాను. ఈ ఇంటి వారసురాలి నామరూపం లేకుండా చేస్తాను అని చెప్పేసి అంటుంది. అదంతా విన్న దశరథ కుప్పకూలిపోతాడు. అంటే నా సొంత కూతురు దీపే నా ఇంటి వారసురాలా? జోష్న దాసు కూతురా? దాసు నాతో చెప్పాలనుకున్నది ఈ నిజమేనా? ఎలా అయినా సరే దీపని కాపాడాలి. నా కూతురికి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు ఈ విషయం బయట పెడితే ఖచ్చితంగా జోష్న దీపని ఏదైనా చేసే ప్రమాదం ఉంది. ఎలా అయినా సరే ఈ విషయం నేను నాన్నకి కార్తిక్కి అర్థమయ్యేలా చెప్పాలి. అవును, ముందు నా కూతుర్ని కలవాలి, నా కూతుర్ని చూడాలి అంటూ దశరథ్ అయితే ఇక అక్కడి నుంచి దీప దగ్గరికి బయలుదేరుతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?